హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. సో ఈ యొక్క బంద్‌లో మనకు స్కూల్స్, కాలేజీలతో పాటు బస్సులు, దుకాణాలు, అలాగే ఈ యొక్క మద్యం షాపులు ఏవేవి మనకు క్లోజ్‌లో ఉండబోతున్నాయి. సో ఏవేవి మనకు ఓపెన్‌లో ఉంటాయి. ఈ విషయాన్ని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, స్కూల్స్‌కు సంబంధించి, బంధువులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే మరి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ యొక్క బంద్‌లో మనకు ఏవేవి క్లోజ్ కాబోతున్నాయి, ఏవేవి ఓపెన్‌లో ఉండబోతున్నాయి, బంద్ ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ యొక్క అప్డేట్‌ని మనం క్లారిటీగా చదివి మనమైతే తెలుసుకుందాం. సో మనం చదివినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మలను రేపు దహనం చేయాలని పిలుపునిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది బీఆర్ఎస్. రేవంత్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ రేపు ఈ బంద్‌కి పిలుపునైతే ఇచ్చిందండి. సో ఈ యొక్క బంద్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మనకు స్కూల్స్, కాలేజీలు అయితే క్లోజ్ చేస్తారు. సో బస్సులు, దుకాణాలైతే మాక్సిమం మనకైతే క్లోజ్ కావు గానీ, సో మనకు ఖచ్చితంగా ఈ యొక్క దిష్టి బొమ్మలనైతే మనకు తగలబెడతారు గానీ, అలాగే వాటితో పాటుగా స్కూల్స్‌కైతే మాత్రం, ఎందుకంటే పిల్లలు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆ ఏరియాలో మాత్రం స్కూల్స్‌నైతే మనకు క్లోజ్ అయితే చేస్తారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ యొక్క బందులైతే నిర్వహిస్తారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.